వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దావోస్ నుంచి భారీ పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రానికి బృందం అయితే తిరిగొచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా 1,78,000 కోట్ల ఎంఓఈలను కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది అంటూ కాంగ్రెస్ లీడర్లు ఈనో ప్యాకెట్లని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి లీడర్లకి పంపిస్తున్నారు. అయితే ఎందుకని అన్ని డౌట్లు వినిపిస్తున్నాయి? ఇందులో కూడా పర్టికులర్గా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయనే మాట ఎందుకు వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. హలో అండి నిజాముద్దీన్ గారు, నమస్తే. సో వెరీ ఫస్ట్ టైం 10 ఏళ్లలో ఇన్ని ఎంఓఏలు కుదుర్చుకోలేదు. 1,78,000 కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నారు అని మీరు ఘనంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి పేపర్లు చూపిస్తున్నారు, కంపెనీల వివరాలు ఇవన్నీ ఇస్తున్నారు. బట్ బోల్డ్ డౌట్స్ అనేవి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఉన్నాయి. ఆ డౌట్లని చూస్తే మీకు క్లారిఫై చేయాలనిపిస్తుందా, లేకుంటే జస్ట్ వదిలేద్దా ఏం పర్లేదు అనిపిస్తుంది? లేదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీరు చూసుకోండి. దాంట్లో దాదాపు ఒక 9 దావోస్ మీటింగ్స్ జరిగినాయి అనుకుంటా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2014 నుంచి 23 వరకు. సో 9 సంవత్సరాలలో వాళ్ళు తీసుకొచ్చింది 25,000 crores మాత్రమే. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024లో 40,000 ప్లస్ మాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇది వరల్డ్ ఎకనామిక్ 2025లో 178.5 crores మాకు వచ్చినాయి. 1,78,500 కోట్లు పెట్టుబడి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. పొద్దున లేచిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ లీడర్లకి ఏమైందంటే రాత్రి నిద్ర పడతలేదు. పొద్దున లేచిన వెంటనే కాంగ్రెస్ మీద ఎట్లా బురద జల్లాలి, కాంగ్రెస్కి ఎట్లా మనం ప్రెస్ మీట్ పెట్టాలి, పెట్టుబడి మీద చెప్పాలి, ప్రభుత్వం మీద చెప్పాలి, ప్రభుత్వం వైఖరి మీద చెప్పాలి, ఇదే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు 1,78,500 crores తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాజకీయాలు మనం పక్కకు పెడదాం. ఎలక్షన్స్ అప్పుడు మనం రాజకీయం చేద్దాం. ఇప్పుడు పెట్టుబడి వచ్చింది. దేని గురించి వచ్చింది? ఎవరికి వచ్చింది? రేవంత్ రెడ్డి గారికి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి వచ్చింది. డెవలప్మెంట్ గురించి కన్స్ట్రక్టివ్గా అపోజిషను, రూలింగ్ పార్టీ కలిసి పనిచేద్దాం. డెవలప్మెంట్ గురించి మీరు కన్స్ట్రక్టివ్ ఏమన్నా సలహాలు ఉంటే, సూచనలు ఉంటే మీరు ఇవ్వండి. అది ఇవ్వకుండా లేచిన వెంటనే మీరు తెచ్చిన అన్ని బోగసు, అన్ని ఫేక్ ఉన్నాయని ఇది చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కూడా. గతంలో మేము చెప్పిన 40,000 ప్లస్ పెట్టుబడులు కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన 1,78,500 పెట్టుబడులు కానీ 100% తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఇయర్ గురించి, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి తీసుకొచ్చినారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు, మళ్ళా దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ గారు. 40,000 కోట్ల పెట్టుబడుల్ని గత దావోస్ సమ్మిట్లో తీసుకొచ్చినప్పటికీ ఏమి ఇంప్లిమెంట్ అయ్యాయి? ఎక్కడ కనిపిస్తున్నాయి ఆ పరిశ్రమలు అనేవి? ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎక్కడ ఉపాధి కనిపిస్తోంది? ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది? దానికి సంబంధించినటువంటి ఆచరణ ఎక్కడుంది? 40,000 కోట్లకే చేయనప్పుడు 1,78,000 కోట్ల ప్రాజెక్టులని, లేకపోతే ఈ పెట్టుబడిని మీరు ఎప్పుడు ఆచరణలో చూపిస్తారు అనే డౌట్. నేను ఒకటే చెప్తానండి. ఏదన్నా పెట్టుబడి వచ్చిన తర్వాత దెర్ ఈజ్ అ ప్రాసెస్. దాదాపు 18 కంపెనీస్ మనకు 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనకు ఎంఓయూ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ 18 కంపెనీస్ 17 కంపెనీస్ దే హ్యావ్ స్టార్టెడ్ దర్ వర్క్. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. కొన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చింది, కొన్ని మిడిల్ స్టేజ్లో ఉంది, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఒకటేసారి ఈ తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంటు ఈ కంప్లీట్ అయ్యి ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ అయ్యి అందరికీ జాబులు దొరికే వరకు కొంచెం టైం పడుతుంది. మీరు లేచిన వెంటనే వ్యతిరేకించకన్నా మీరు 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు, ఈ కంపెనీలు వచ్చినాయి, దీనికి ఏమన్నా సలహాలు ఇచ్చి ఇంకా మంచి ఎట్లా చేయాలి, ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్ ద్వారా దీనికి ఎట్లా తీసుకురావాలి, దీంట్లో ఎంత డెవలప్మెంట్కి ఏదన్నా మనం ప్రభుత్వం తప్పు చేస్తుంటే మీ అబ్జర్వేషన్ కూడా ఉంది కదా, ఆ అబ్జర్వేషన్లో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఓన్లీ మీరు ఎప్పుడైతుంది అంటే
లేచిన వెంటనే అన్ని కాదు కదా. ఇప్పుడే తీసుకొచ్చినాం పెట్టుబడులు, గతంలో తీసుకొచ్చినాం, దానికి 18 కంపెనీస్ నేను డాటా మీకు ఇస్తున్నా. ఇప్పుడు తీసుకొచ్చిన 1,78,500 ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు MOU సైన్ అయింది. దాని తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, వాళ్ళకి అవసరం ఉన్న రిక్వైర్మెంట్ అన్నీ ఏవేవి రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ ఇస్తాము, అవన్నీ జరుగుతుంది. మీరు రాజకీయం పక్కకు పెట్టండి. కేటీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చి ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్లో మేము ఇప్పుడే ఎంటర్ అయినాం. మేము ఇప్పటి వరకు 2 వరల్డ్ ఎకనామిక్ ఫోరంని అటెండ్ చేసినాం. 2 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేము తీసుకొచ్చిన దాదాపు 219+ పెట్టుబడులు ఉన్నాయి. అవి మేము తీసుకొచ్చినాం. మేము డెవలప్మెంట్ గురించి తీసుకొచ్చాము. రాజకీయం పక్కకు పెట్టి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు సలహాలు సూచనలు అంటున్నారు, డెవలప్మెంట్కి సహకరించమంటున్నారు. కాకపోతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ దావోస్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఈసారి మీరు కూడా చేశారు. స్కై రూట్తో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది, ఆ తర్వాత అమెజాన్తో కుదుర్చుకుంది. కొన్ని రకాల కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి కంపెనీలకి దావోస్ దాకా ఇంత ఖర్చు పెట్టి అక్కడి దాకా వెళ్ళి అక్కడ ఎంఓయూ కుదుర్చుకోవాల్సిన పనే ఉంది. సెక్రటేరియట్లోనో టీ వర్క్స్లోనో వెళ్ళిపోయి టీ హబ్లోనో అక్కడ సంతకాలు ఎంఓయూలు కుదుర్చుకుంటే అయిపోయేది కదా. ఇంత ఖర్చు, ఇంత భారీగా ఒక బృందం అంతా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అనే ఒక మాట. చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం అంటే తప్పేం లేదు. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసినారు, అక్కడ ఆ సమ్మిట్లో మేము కూడా దానికి ఎంఓయూ చేసుకున్నాం. తప్పేముందండి దాంట్లో? ఇక్కడ చేసుకోనికి అక్కడ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసినారు, మేము చేసినాము, తప్పేముంది? ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ టు తెలంగాణ. అయితే ఇక్కడ మీరు వెళ్ళి ఒప్పందం చేసుకున్నటువంటి దాంట్లో JSW గతంలో ఒప్పందం ఉంది, అమెజాన్తో గతంలో ఒప్పందం ఉంది. ఇక్కడ పర్టికులర్గా కనిపిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే సుహానా మసాలాస్ అనేది, మసాలాలు, స్పైసెస్ ప్రోడక్ట్స్, వీటికి సంబంధించి కూడా అంత దూరం వెళ్ళాలా? అక్కడ జరుగుతోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు అందరూ వస్తారు. వాళ్ళతో కాకుండా హైదరాబాద్, బాలాపూర్ బేస్డ్గా, బాలానగర్ బేస్డ్గా ఉన్నటువంటి ఇలాంటి కంపెనీలతో మీరు ఏ ఒప్పందాలు కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఒక మాట. అండ్ కొన్ని కంపెనీలు అసలు ఎక్కడ వర్క్ చేసినాయి, ఉర్సా క్లస్టర్స్ అనేది ఒకటి కనిపిస్తోంది. డేటా సెంటర్ పెట్టాలి అని 5,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని. అసలు దీనికి సంబంధించి ఎక్కడున్నాయి కంపెనీలు, ఎక్కడున్నాయి? లేకపోతే గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అనే మాట బీఆర్ఎస్ ప్రధానంగా చెప్తోంది. నేను ఒకటే చెప్తానండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆషమాష కాదు. మా ఒక్క తెలంగాణ నుంచే రాలేదు, దేశంలో నుంచి అందరూ ముఖ్యమంత్రులు పోయినారు, ఐటీ మినిస్టర్స్ పోయినారు, సంబంధించిన సిబ్బందులు కూడా పోయినారు. అక్కడ వెళ్ళి ఆ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తుందంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ అ రిలవెన్స్. దానికి అది ఉంటేనే అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మేము రోడ్డు మీద కూర్చొని చేయలేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చేసినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేము చేసిన దానికి అన్ని పేపర్లు చూపిస్తాం, ఏమేమి మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి దాని గురించి కూడా మేము అన్నీ రెడీ ఉన్నాం. మీరు రెడీ ఉన్నారా కూర్చోనికి? మీరు తెచ్చిన పెట్టుబడులు 25,000 crores పెట్టుబడులు మీరు 9 సంవత్సరాలు తీసుకొచ్చినారు, మీరు రెడీ ఉన్నారా? రండి, ఓపెన్ ఛాలెంజ్ పెడదాం. మీరు పెట్టింది చూపియండి, మేము కూడా పెట్టింది మీకు తీసుకొని చూపిస్తాం. ఫేక్ పని చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గురించి, పట్టుబడి గురించి పనిచేస్తుంది. ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమర రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు, దీని గురించే పనిచేస్తున్నారు. కానీ ఈ ఫేక్ అనేది ఆట ఆడడానికి మేము పోలేదు, అక్కడ దావత్లు చేసుకోనికి మేము పోలేదు. మేము అక్కడ పోయినాం పెట్టుబడి తీసుకురానికి, పెట్టుబడి తీసుకొచ్చినాం. ఛాలెంజ్తో చెప్తున్నాం, ఎవిడెన్స్తో చెప్తున్నాం. మీరు ఇంత చెప్తున్నారు, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నప్పటికీ 20వ తారీఖు నుంచి 4 రోజుల పాటు జరిగాయి. చివరికి బృందం కూడా వచ్చిన తర్వాత ఈ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో కానీ, తెలంగాణ CMO కానీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కానీ అవేమీ బయట పెట్టలేదు. అయినప్పటికీ క్వశ్చన్స్ అలాగే ఉంటే ఈనో ప్యాకెట్లను మాత్రం మీరు పంపిస్తున్నారు. ఏంటది అసలు? కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా వైట్ పేపర్ మీద ఎస్ ఇది అనేది చూపించకుండా ఈనో ప్యాకెట్లు ఆన్లైన్ నుంచి తీసుకొచ్చానండి. ఇది అవును, మీరు తీసుకొచ్చారు. From the online. No, what they are asking is మీకు ఉన్నటువంటి ఇదేం కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అనేది డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది, 5,000 కోట్లని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది అనుకున్నప్పుడు వీరికి సంబంధించినటువంటి
ఎక్కడుంది ఈ ఆఫీస్, అసలు ఎక్కడి కంపెనీ అని అడుగుతున్నాడు. నేనైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకురాలేదు. ఐ హావ్ బాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది. ఆన్లైన్ నుంచే నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను. ఒక రెస్పాన్సిబుల్ స్పోక్స్ పర్సన్గా నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఐఎమ్ గివింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు మీరు రాజకీయం మానుకొని డెవలప్మెంట్ విషయంలో యు అప్రిషియేట్ సచ్ ఎ బిగ్ ఇన్వెస్ట్మెంట్ హస్ కమ్ టు తెలంగాణ. అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేయకుండా రాత్రి మీకు నిద్ర లేకుంటే పెగ్గు కొట్టి రాత్రి పండుకుంటారు, పొద్దున్న లేసి ప్రెస్ మీట్ గురించి వస్తారు. ఏదన్నా విమర్శలు. అరే రాజకీయ ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ లేవు కదా. ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు రాజకీయం మాట్లాడండి. ఇప్పుడు మేము మీకు ఎవిడెన్స్ ఇచ్చినాం. 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అవుతుంది కదా. ఆ ఎలక్షన్స్లో అపోజిషన్ రేజ్ చేయదా? మీరే రేజ్ చేయరా? డెఫినెట్లీ చేస్తారు. అప్పుడు మేము దానికి జవాబు చేయడానికి రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అప్పుడు జవాబు చేయడానికి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మేము కూడా మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్కి వస్తాం. రాకుండా ఉంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ? అయితే రాజకీయాలు చేయకండి అని చెప్తున్నప్పుడు ఇందులోనే ఇంత లెక్కలు చెప్పడం వెనకాల ఉన్నటువంటి మతలమే డైవర్షన్ పాలిటిక్స్ అనేది. మీరు ముందు నుంచి ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు, దాని చుట్టూ రాజకీయాలు అనేవి తిరుగుతుంటాయి, ఆ తర్వాత దాన్ని అక్కడే వదిలేస్తారు, ముందుకెళ్ళిపోతారు. అలా హైడ్రా, మూసీ, వెరీ లేటెస్ట్గా ఫార్ములా ఈ కార్ రేసింగ్, దాంట్లో కూడా ఏసీబీ విచారణ అయింది, ఈడీ విచారణ అయింది, ఏమైందో తెలియదు, దాన్ని వదిలేశారు. ఆ తర్వాత దావోస్లో భారీ పెట్టుబడులు అనేది తీసుకొచ్చారు. ఇది కూడా ఎంతకాలం ఉంటుంది? దీని చుట్టూ ప్రతిపక్షాలు తిరుగుతాయి, ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనే మాట కాదంటారా? ఫార్ములా ఈ రేసు ముఖ్యమంత్రి గారు చేసేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదండి. దెర్ ఈజ్ ఎవిడెన్స్ని బేస్ చేసి ఏసీబీ విచారణ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు విచారణ చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ విచారణ చేస్తలేరు. ఈ ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేసే బంద్ చేయండి. ఈ అన్ని విమర్శలు చేసే పనులు మానుకోండి. మీరు చేసిన తప్పు చట్టం ఉంది, చట్టం వెరిఫికేషన్ చేస్తుంది, ఏసీబీ వెరిఫికేషన్ చేస్తుంది, ఈడీ వెరిఫికేషన్ చేస్తుంది. మీరు మాటకి లొటపీస్ కేసు అంటారు, మేమెందుకు భయపడతాం, లొటపీస్ కేసు అంటారు, హైకోర్టు పోతారు, లొటపీస్ కేసు అంటారు, సుప్రీంకోర్టు పోతారు. అన్నీ మీరే చేస్తారు. భయం అనేది మీ లోపల ఉంది. నేను చేసిన తప్పు, నేను భయం అనేది ఉంది. మళ్ళీ మాటకి మీ అన్ని చేసిన తప్పులకి మబ్బు పెట్టడానికి ప్రజల్లో వచ్చి కాంగ్రెస్ మీద విమర్శ చేయడం, పెట్టుబడి మీద ఫార్మా రేసు ఏమైంది అక్కడ ఏడ్చేసినారు, హైడ్రా ఏమైంది అక్కడ ఏడ్చేసినారు, మూసీ ఏమైంది అక్కడ ఏడ్చేసినారు. ఒక్కరోజు హైడ్రాలో డెమోలిషన్ జరుగుతుందండి, సేమ్ డే మార్కింగ్ అయింది మూసీలో. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళన్నీ ఎమ్మెల్యేలు మూసీ దగ్గర పోయినారు. పోయి ప్రజల దగ్గర నించొని కేసీఆర్ గారు మాకు పంపించారండి, మీకు కాపాడుకోమని పంపించారని, మీకు అండగా మేము ఉంటాం. ఏం చేసినామంటే అక్కడ డెమోలిషన్ చేసినామా? మార్కింగ్ చేసినాం. 17 కిలోమీటర్స్ రేడియస్లో ఆ వాటర్ పొల్యూషన్ అనేది ప్రజలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పొల్యూషన్ ద్వారా పుట్టిన పిల్లోడికి, బాబుకి హార్ట్లో హోల్ వస్తుందండి. కాకుండా ఇప్పుడు అవన్నీ కూడా మూసీ గురించి మీరేం మాట్లాడట్లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేరు. ఆ స్టేజ్ అయిపోయింది, ఈ ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళిపోతాం. లేకుంటే నెక్స్ట్ లేదండి, ఎవ్రీ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్. హైడ్రాలో కొత్త చట్టం వచ్చింది. హైడ్రాలో ఇప్పుడు ఏదన్నా తీసుకోవాలంటే లేటెస్ట్ ఒక చట్టం వచ్చింది, దాని పర్మిషన్ కూడా దాంట్లో అది ఇంప్లిమెంటేషన్ అయింది. ఎక్కడెక్కడ ఉన్నది అది జరుగుతూనే ఉంది. వీళ్ళు సహించలేక, వీళ్ళు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు సడన్గా ప్రభుత్వం పోతే వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలనే ఆలోచనతో సడన్గా వాళ్ళు బయటికి వచ్చి విమర్శలే చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎక్కడ లేదు. ఫ్యాక్ట్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తుంది. ఒక్క రోజులో అన్ని పనులు కావు, ఒకటి తర్వాత మేము చేస్తూనే పోతున్నాం. మేము ఏ రోజు ఎంజాయ్ చేయని బయటికి వెళ్ళలే, పెట్టుబడుల గురించి పోయినాం, తీసుకొస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాం. గతంలో మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకుండా స్టూడెంట్స్ని లాఠీ చార్జీలు చేసినారు. ఇవాళ మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామండి. ఎంప్లాయ్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రాలకి అతిపెద్ద పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మేము చేస్తున్న దాని మీద మీరు అప్రిషియేట్ చేయండి, సలహాలు ఇవ్వండి. ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ యూ కమ్ విత్ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్స్. అయితే ఇప్పుడు ఒక పక్కన గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామ సభ అక్కడ సదస్సుల్లో
స్థానికుల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ అర్హత గురించి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, మీ పేరు లిస్టులో లేదు అనేది వస్తున్నాయి, అనర్హుల పేర్లు లిస్టులో ఉన్నాయి. ఇలా ప్రతి చోట ఒక రచ్చ జరుగుతుంది. కాబట్టి దాని నుంచి కొంచెం బయటపడడానికే ఈ భారీ ఎత్తున పెట్టుబడులు అనే ఒక లెక్క చూపించారు అనే మాట. అక్కడ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఉంది, కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తోంది. పెట్టుబడులకు పక్కకు పెట్టండి. దీని విషయంలో వస్తే ఇప్పుడు మేము రేషన్ కార్డుల విషయము, గ్రామ సభలు ఎందుకు పెట్టినాము, రేషన్ కార్డు ఇవ్వనీకి, ప్లస్ ఇంద్రమ్మ ఇల్లులు, అవన్నీ అర్హులు ఉన్న వాళ్ళకి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కూడా వాళ్ళ మనుషులు వచ్చి ఇది లేదు, మీరు మాకు మేము అరువు వాళ్ళం, వాళ్ళ అరువుకు లేదు అని చెప్పి, దెర్ ఈజ్ ఏ సిస్టమ్. వాళ్ళ మనుషులైనా కానీ వాళ్ళు అర్హులై ఉండొచ్చు, వాళ్ళకి ఇప్పటిదాకా డెఫినెట్లీ అండి. మేము చెప్తలేం కదా, బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకే మేము ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే మేము ఇంద్రమలు ఇస్తున్నామని గతంలో చెప్పిన రోజులు ఉన్నాయి. మేము అట్లా చెప్తలేం. బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎంఐఎం ఉండని, ఎవరైనా ఉండని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, ఎంఐఎం వ్యతిరేకం కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ మా దగ్గర వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళదని ఏం లేదు. ప్రజలు అరువునున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వబడుతుంది, ఇంద్రమ్మ ఇల్లుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సోషియో ఎకనామిక్ సర్వేలు బేస్ పెట్టుకొని ఏమేమి ఉంటుంది, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంది, డెఫినెట్లీ వాళ్ళకి తీసుకొని వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు. జరుగుతుంది. గ్రామ సభ వాళ్ళు 10 సంవత్సరాల్లో పెట్టినారండి, ప్రజల్లో పోయినారా, ఫామ్ హౌస్లో కూర్చున్నారు. సెక్రటరేట్ నుంచి ఎప్పుడన్నా పాలన చేసినారా? మేము చేస్తున్నాం సెక్రటరీ నుంచి పాలన. మేము ఈ ఫామ్ హౌస్లో నుంచి పాలన చేస్తలేం. మేము సెక్రటరేట్లో ఓపెన్ డోర్స్ ఓపెన్ పెట్టినాం. ఏమున్నాయి మీరు చెప్పండి, రండి మా దగ్గర వచ్చి మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్తున్నాం. మన ప్రగతి భవన్ గతంలో ఇవాళ ప్రజాభవన్ ఉంది, అక్కడ కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. గాంధీ భవన్లో డోర్స్ ఓపెన్ పెట్టినాం. మంత్రులందరూ ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి పనిచేస్తున్నారు. మీరు చూసి ఏమంటారు, దానికి గ్రహించలేక, సహించలేక ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోబోతోంది? ఇప్పుడు గ్రామ సభలు అయిపోయాయి, దావోస్ పెట్టుబడులు, వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవైతే ఉంటూనే ఉంటాయి. 1,78,000 కోట్ల పెట్టుబడులు ఓన్లీ సంతకాలతో మాత్రం సరిపోదు. 45,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిసారి క్వశ్చన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలు లేవు, లేకపోయినప్పటికీ 4 ఏళ్ల పాలన అయితే ఉంది మీకు. ఇది అడుగుతూ ఉంటారు కదా, మొదటిసారి వెళ్ళినప్పుడు దావోస్ అప్పుడు ఏమైంది 40,000 కోట్లు, ఆ తర్వాత 1,78,000 కోట్లు అనేది. జవాబుదారితనం అనేది ఉండాలి కదా ప్రతిసారి. అపోజిషన్ ఇస్ ది పీపుల్స్ వాయిస్ అండి, అడగొచ్చు, తప్పులేదు, మీరు అడగండి. ట్రూ. అవర్ డోర్స్ ఆర్ ఓపెన్, అవర్ ముఖ్యమంత్రి డోర్స్ ఆర్ ఆల్సో ఓపెన్. మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము జవాబుదారీ కూడా రెడీ ఉన్నాం. ఇప్పుడే మీరు గ్రామ సభ చేసినారు, మళ్ళీ దేనికి పోతున్నారని చెప్తున్నారు. గ్రామ సభ అయిపోయిన తర్వాత 26 జనవరి నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ప్రజల్లో చెప్పడం జరిగింది. ఇది స్టార్టింగ్ 26 జనవరి నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. ఆఖరి మనిషికి, లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అయ్యే వరకు మేం రేషన్ కార్డు డోర్లు ఓపెన్ పెట్టి ఇస్తామంటున్నారు. ఇదే పని చేయబోతున్నాం నెక్స్ట్. ఇదే కాకుండా ఇంద్రమ్మ ఇల్లుల గురించి కమిట్మెంట్ చేసినాం. సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా వచ్చిన అందరికీ మేము దానికి ఇస్తాం. కాన్స్టిట్యున్సీకి 3,500 ఇస్తున్నామండి. 119 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో అది ఇస్తాం. దానికి మన ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం. 100% ఈజ్ రీజనబుల్, వీఆర్ డూయింగ్ ఇట్. మేము గత సంవత్సరం నుంచి ప్రభుత్వం వచ్చింది, పని చేయడం స్టార్ట్ చేసినాం. ఒకటి తర్వాత ఒకటి పని చేసుకునే పోతున్నాం. దేశంలో లేని రుణమాఫీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయదారుల గురించి ఎప్పుడు అండగానే ఉండి గతంలో వాళ్ళకున్న అప్పులన్నీ మాఫ్ చేసినాం. ఇప్పుడు రైతు భరోసా అనేది ముందుకు వస్తున్నాం. రాబోయే రోజులలో ఇంకా ఏం స్కీమ్స్ చెప్పినాం అది కూడా పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు చేసిన స్కీమ్స్ ఉన్నాయి, మిగిలిన స్కీమ్స్ కూడా మేము కంటిన్యూ ఒకటి తర్వాత ఒకటి చేసుకొని పోతున్నాం. ఎందుకంటే అప్పులు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. అప్పులు కానీ మేము ఎగగొడతలేము. అప్పులు ఇంట్రెస్ట్ కూడా కడుతున్నాము, అసలు కూడా కడుతున్నాము.
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ 15 తారీఖు వస్తుందో 20 తారీఖు వస్తుందో తెలియదు, కానీ మేమైతే ఎవ్రీ ఫస్ట్కి మేము రాబోయే రోజుల్లో ఇస్తాం. బట్ ఉన్నటువంటి 6 హామీలు 6 గ్యారంటీ స్కీముల అమలుకు సంబంధించి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తోంది, మేము 15,000 చేస్తాము రైతు భరోసా అన్నారు. దాన్ని 12,000కు మాత్రమే కుదించారు. అక్కడ కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కదా. మీరు ప్రతి హామీకి సంబంధించి మీరు ఏదైతే చేస్తా అన్నారో అన్నిట్లలోనూ కోతలు పెడుతూ వస్తున్నారు, అన్ని కటింగ్స్. ఇక్కడ కోతలు లేవండి. సెకండ్కి మేము 100% ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కష్టపడుతుంది, ప్రజల గురించి అండగా కూడా ఉంది. మీ ప్రయత్నాన్ని కష్టాన్ని విపక్షాలు గుర్తించట్లేదా, ప్రజలు గుర్తించారా? ప్రజలు డెఫినెట్లీ గుర్తిస్తున్నారు. గ్రామ సభలో పోయిన తర్వాత తెలుస్తూనే ఉంది కదా. గ్రామ సభలో పోయిన వెంటనే వాళ్ళు వస్తున్నారు, మాతో డైరెక్ట్ కలుస్తున్నారు. వ్యతిరేకత లేదా? ఎందుకంటే అన్ని రకాల వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇది ఒక ఇంటి పంచాయతీ కాదండి, ఇది తెలంగాణ రాష్ట్ర పంచాయతీ. రాష్ట్రంలో మనం చేతిలోనే 5 మన వేళ్ళు ఒకటే టైప్ లేవు, 5 డిఫరెంట్ ఉన్నాయి. రాష్ట్రంలో 5 డిఫరెంట్ సైకాలజీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితోటి మనము డీల్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము ఎవిడెన్స్తో సహా రికార్డ్తో సహా చెప్పాల్సి వస్తుంది. అపోజిషన్ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు, మేము ఇష్టం వచ్చినట్టు చెప్పలేము. మేము కన్స్ట్రక్టివ్గా రికార్డ్తోనే ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చెప్పిన అన్ని హామీలు చేస్తాం. సో ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. ఎట్ ద సేమ్ టైం హామీల అమలుకు అంతకు మించినటువంటి కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నుకున్నారు కదా, మాకు మా బాధ్యత ఇచ్చినారండి. 5 years మేము బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యతలు గల ముఖ్యమంత్రిగా, బాధ్యత గల స్పోక్స్ పర్సన్గా అన్ని విషయంకి మేము జవాబిస్తూ ఈ ప్రభుత్వంలో వస్తున్న ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొని డెఫినెట్లీ రెజల్యూషన్ అనేది మన సొల్యూషన్ అనేది తీసుకొస్తాం. 100% వాళ్ళకి చేస్తాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళొక్కసారి ప్రజల్లో పోతాం. ప్రజల్లారా, మేము 5 సంవత్సరం మీకు పనిచేసినాం, మేము 5 సంవత్సరం పెట్టుబడులు తీసుకొచ్చినాం, అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, అన్నీ చేసినామని చెప్పి మళ్ళీ ఇంకో 5 సంవత్సరం గురించి మేము ప్రభుత్వం తెచ్చుకుంటాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డౌట్స్తో పాటుగా ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు అండ్ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యలు వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.